और जो हमें मिला है वो एटम बॉम्ब है। ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. పోలైన ఓట్స్కి, కౌంట్ అయిన ఓట్స్కి, పోలైన పర్సంటేజ్కి, అంటే పోలింగ్ డే రోజు పోలైన పర్సంటేజ్కి, ఎలక్షన్ కమిషనర్ 2-3 రోజుల తర్వాత చెప్పిన పోలింగ్ పర్సంటేజ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. సో రాహుల్ గాంధీ గారు చాలా ఆటం బాంబే పేలుద్దని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకో విషయం కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎలక్షన్ కమిషనర్ గా ఎవరెవరైతే వర్క్ చేశారో వాళ్ళు రిటైర్ అయిపోయిన, వాళ్ళు కంట్రీ దట్టి వెళ్ళిపోయిన ఎలక్షన్ కమిషనర్ గా ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళందరినీ తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి డైలాగులే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ కామెంట్స్ విన్న తర్వాత ఏపీలో ముఖం తెలియని వాళ్ళకు కూడా అతి భారీ మెజారిటీలు, ముఖ్యంగా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందో అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడము, ధర్మవరం లాంటి కేతిరెడ్డి గారు ఓడిపోవడము, ఇలా చాలా చోట్ల చాలా అనుమానాలు, చాలా ట్యాంపరింగ్లు జరిగాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయి. సో మరి ఆ ఎవిడెన్సెస్ రాహుల్ గాంధీ గారి చెప్పే ఎవిడెన్సెస్ మ్యాచ్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏదైనా సరే తన వరకు వస్తే గానీ తెలీదు అనే ఒక సామెత ఉంది. ఇప్పుడు రీసెంట్ గా రాహుల్ గాంధీకి కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ లోను, ఎంపీ ఎలక్షన్స్ లోను 1 by 1 ఘోర ఓటమి తర్వాత అసలు ఏం జరిగింది అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషనర్ ని క్వశ్చన్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ సరైన ఆన్సర్ ఇవ్వకపోగా ఓటర్ ట్యాంపరింగ్ జరిగింది, మ్యానిపులేట్ జరిగింది, ఓటర్స్ ని మ్యానిపులేట్ చేశారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి చాలా సందేహాలు వస్తున్న తరుణంలోనూ అటు సుప్రీంకోర్టు కూడా ఈ ఎలక్షన్ కమిషనర్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా ఇండియాలో జరిగే ఈవీఎం ఎలక్షన్స్ లో ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పి ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో చాలా పక్కా ఆధారాలు దొరికాయి అని చెప్పి రాహుల్ గాంధీ చాలా సంచలనమైన కామెంట్ చేశారు. అది ఆగస్ట్ 5వ తారీఖున ఆ నిజాలు బయటపడతాను, ఆ నిజాలు ఆటం బాంబు లాగా పేలిన తర్వాత ఇండియాలో ఏదైతే ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాలో అసలు ఎలక్షన్ కమిషనర్ అనేది కనుమరుగైపోతుంది. ఇండియాలో వాళ్ళు దాక్కోవడానికి ప్లేస్ కూడా దొరకదు, ఇండియా నుంచి వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది అనే ఆటం బాంబు లాంటి మరి రాహుల్ గాంధీ దగ్గర ఏముందో తెలియదు కానీ ఈ నెల ఆగస్ట్ 5వ తారీఖున అది ప్రెస్ ముందు పెడతాను అని చెప్పి ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా 50 లక్షల ఓట్లు, దాదాపుగా 50 లక్షల ఓట్లు మరి కొత్తగా యాడ్ అయినయా, లేదంటే పోలింగ్ అయినప్పుడు ఒక కౌంట్ ఇచ్చి కౌంటింగ్ ఇచ్చేటప్పుడు ఇంకో కౌంట్ వచ్చిందని చెప్పి ఆ ఆధారాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్న తరంలో కూటమి గోడలు పగిలిపోయే విధంగా రేపు రాహుల్ గాంధీ కామెంట్స్ కూడా ఉంటాయని చెప్పి చాలా ఆసక్తిగా అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రజలు కూడా రేపు రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారు, చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దానికి కౌంటర్ ఇస్తుందా, లేదంటే అడ్డంగా బుక్ అయిపోయే ఎవిడెన్స్ రాహుల్ గాంధీ దగ్గర కంపల్సరీగా ఉంటుందా అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ఏంటి అనేది చాలా షార్ట్ కట్ లో మనం విన్నాం. वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है। और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं, ठीक है। और आप सबको पता लग जाएगा, जैसे ही हमने ये रिलीज किया पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है। किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है। ओपन एंड शट है, नो क्वेश्चन। हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहां पे चोरी हुई है, वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे। फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलरिटी में जाना है, गहराई में जाना है। तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया, उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है। मतलब एटम बॉम्ब है, फटेगा
तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में। एक और बात जो सबसे जरूरी बात है, और मैं ये बड़ी सीरियसली बोल रहा हूं, जो भी ये काम कर रहे हैं, ठीक है, इलेक्शन कमीशन में जो भी ये काम कर रहे हैं, राइट फ्रॉम द टॉप टू द बॉटम, आप एक बात याद रखिए, आपको हम छोड़ेंगे नहीं। कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो। ये ट्रीजन है और कम, इससे कम नहीं है। तो आप याद रखिए, आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो, ठीक है, हम आपको ढूंढ के निकालेंगे। థ్యాంక్ యూ। ఫ్రెండ్స్ విన్నారు కదా, అయితే రాహుల్ గాంధీ గారు హిందీలో మాట్లాడారు కాబట్టి మన వ్యూవర్స్ లో కొంతమంది హిందీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం నేను ట్రాన్స్లేషన్ చేస్తాను. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, మహారాష్ట్ర ఎలక్షన్, మధ్యప్రదేశ్ ఎలక్షన్ తర్వాత మాకు అక్కడ ఏదో మ్యానిపులేట్ జరిగిందని చెప్పి కొంచెం డౌట్ వచ్చింది. దాని తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఆ డౌట్ కాస్త మాకు స్ట్రాంగ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే మాకు వాళ్ళు సపోర్ట్ చేయకపోగా వాళ్ళు రిజెక్ట్ చేశారు మనల్ని. మేము అడిగే క్వశ్చన్స్ ని వాళ్ళు రిజెక్ట్ చేయగా మనకి ఎలాగో ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి రాహుల్ గాంధీకి సంబంధించిన టీం, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వాళ్ళ టెక్నికల్ గాని ఇంకేదైనా ఇతర మేధావులు ఉంటారు, వాళ్ళంతా కలిసి వాళ్ళే ఒక 6 months వరకు కష్టపడి అటు ఎంపీలోను అటు మహారాష్ట్రలోను ఎలక్షన్ ఎలా జరిగింది, కొత్త ఓట్స్ యాడ్ అయ్యాయా, యాడ్ అయితే ఏ విధంగా యాడ్ అయ్యాయి, కౌంటింగ్ ఎలా జరిగింది, పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ అయిన రోజు ఎలక్షన్ కమిషనర్ ప్రవేశపెట్టిన కౌంట్ ఎంత, కౌంటింగ్ డే వచ్చినప్పుడు పోలింగ్ అయిన ఓట్స్ కి కౌంటింగ్ అయిన ఓట్స్ కి సరిపోతున్నాయా లేదా అని చెప్పి ఇవన్నీ సందేహాల తర్వాత రాహుల్ గాంధీ చాలా డీటెయిల్డ్ అయిన ఎవిడెన్స్ సంపాదించారు. ఆ ఎవిడెన్స్ నేను ప్రవేశపెడతాను, అది ఇండియాలో ఆటం బాంబ్ లాగా పేలుద్ది, అది పేలిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ టాటా బాయ్ బాయ్ అని చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది.